ఒకటి మన రెండు రాష్ట్రాల్లో అయితే గనక ఈ ఆయారం గయారం కల్చర్ ఎక్కువ, కాబట్టి తెలంగాణతో పోల్చుకుంటే మనకు కొంచెం తక్కువ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎప్పుడు బాధితే, తెలుగుదేశం ఎప్పుడు లబ్ధిదారి. ఇప్పుడు 2014-19 23 మందిని తీసుకుంది, అట్లాగే 19-24 మధ్యలో కూడా 4 తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో 23 మందిని కోల్పోయింది, మొన్నటిసారి 4 కోల్పోయి 4 తెచ్చుకుంది. కాబట్టి ఇక్కడ తేడా ఏంటంటే జగన్ వలసల ప్రోత్సాహం తక్కువ, చంద్రబాబు నాయుడు వలసల ప్రోత్సాహం ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్నారు, ఎంపీలకు గాలం వేస్తున్నారు, ఇవన్నీ కూడా. దానివల్ల ప్రయోజనం ఏమైనా సాధించారు 14-19లో? దానివల్ల ఏమైనా ఒరిగిందా? ఇప్పుడు కూడా అట్లా తీసుకున్నారు అనుకోండి, జనానికి అదే సంకేతం వెళ్తుంది. లేదు, ఎథికల్గా ఇప్పటికే నీకు ఎక్కువ ఓవర్లోడెడ్. ఇప్పటికే 164 మంది ఎమ్మెల్యేలు, ఎవరికి పదవి ఇవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎంపీల పదవి ఎక్కువ అయిపోయి ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పటికే నియోజకవర్గాలకి నాయకులు ఉన్నారు, ఇంకా మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ఈ నిన్నటిదాకా వీళ్ళందరూ విలన్లని చెప్పి ఇప్పుడు వాళ్ళని తెచ్చుకుని హీరోలను ఎట్ట చేస్తాం అంటే ఎమ్మెల్యేలని ఎంపీలను తీసుకుంటే ఓకే, రాజకీయంగా ప్రయోజనం, రాజకీయ నిర్ణయాలు రాజకీయంగా దెబ్బ కొట్టారు అనుకోవచ్చు. ఎమ్మెల్సీలు దాదాపు 12 మంది ఎమ్మెల్సీలు రాబోతున్నారని వీళ్ళు చేస్తున్న ప్రచారం అధికారికంగా ఏమన్నా వీళ్ళకి ప్రయోజనం తెచ్చి పెడుతుందా? ఆ ఆలోచనలు ఏమైనా చేస్తారు? ఖచ్చితంగా చేస్తారు. తెలంగాణలో కూడా కేసీఆర్ చేసింది, అందుకే ఎమ్మెల్సీలు మొదట్లో కాంగ్రెస్ వాళ్ళందరినీ పట్టుకుని. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు క్రిందసారి 2014-19లో వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళందరినీ ఆయన తన వైపుకి మార్చుకున్నాడు. ఆయన చేసేస్తాడు. జగన్ ఆ పని చేయలే, ప్రోత్సహించలా.